సో హే గైస్ వెల్కమ్ బ్యాక్ టు కార్తిక్ లైఫ్ స్టైల్ యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు వచ్చేసి మనమైతే ఏం తెలుసుకుందామంటే ఏది కాదు మోటివేషనల్ వీడియో అయితే చెప్తాను వినండి. అండ్ ఇది వచ్చేసి స్పీచ్ వచ్చేసి చాలా అంటే చాలా ఇంపార్టెంట్. సో లాస్ట్ వరకు చూడండి, ఎక్కడ స్కిప్ చేయొద్దండి. సో ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి, ఫర్దర్ వీడియోస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. సో ఇంక లేట్ చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేద్దాం పదండి. సో గైస్, ఇప్పుడు నేను చాలా మందిని అయితే చూస్తున్నాను. చిన్నవాళ్ళు అంటే ఇప్పుడు ఒక 7 ఇయర్స్ లేదా 9 ఇయర్స్, లేకపోతే ఇంటర్కి వచ్చిన వాళ్ళని, పేరెంట్స్నైనా సరే, బయట వాళ్ళనైనా సరే, లేకపోతే పోలీసులనైనా సరే, ఎవరినైనా సరే సరిగ్గా బయట బెగ్గర్స్నైనా సరే ఎవరిని సరిగ్గా మాట్లాడుకోకుండా, రెస్పెక్ట్ ఇవ్వకోకుండా చాలా అంటే చాలా అవమానించి మాట్లాడడం అయితే చాలా తప్పు. అది బయట ఎక్కడ చూసినా కూడా చాలా అంటే పేరెంట్స్ని కూడా ఎలా అంటే అలా మాట్లాడడం, వాళ్ళ మీద ఇంత కూడా వాళ్ళని రెస్పెక్ట్ ఇవ్వకపోవడం. అండ్ బయట వాళ్ళని బెగ్గర్స్నైనా సరే, పని వాళ్ళనైనా సరే, లేకపోతే ఇంకా ఎవరినైనా సరే మనకంటే వయసులో పెద్దవాళ్ళని ఖచ్చితంగా మనమైతే రెస్పెక్ట్ ఇచ్చే తీరాలి. రెస్పెక్ట్ ఇవ్వకపోతే మనల్ని ఏమంటారు అంటే చాలా బ్యాడ్ బాయ్స్ అండ్ బ్యాడ్ గర్ల్స్ అని అయితే అంటారు. సో ఇప్పుడున్న ఈ కాలంలో రెస్పెక్ట్ అనేదే పిల్లలకి అస్సలు తెలియదు. అండ్ చాలా భయంకరంగా అయితే అవ్వడం అయితే జరుగుతుంది. ముఖ్యంగా ఫోన్స్ వల్ల, ల్యాప్టాప్స్ వల్ల అండ్ మిగతా సోషల్ మీడియా వల్ల వీడియోస్లో చూసి నేర్చుకోవడం ఇలాంటివి అయితే జరుగుతూ ఉంటుంది. సో ఫోన్స్ వాడడం వల్ల ఎంత భయంకరంగా తయారవుతున్నారు అంటే వాళ్ళ మైండ్ చాలా క్రూయల్గా అయిపోతుంది. సో అందుకే ప్రతి ఒక్కరూ వాళ్ళ పేరెంట్స్ అయినా సరే, ఎవరైనా సరే పిల్లలకి మొబైల్స్ అనేది, టీవీ అనేది అయితే ఇవ్వద్దండి ఖచ్చితంగా. అవన్నీ అవాయిడ్ చేసేసి తినేటప్పుడు ఏం చేస్తారు అంటే ఏదైనా మీ లైఫ్లో జరిగిన విషయాలు, లేకపోతే మోటివేషనల్ స్పీచ్ కానీ, లేకపోతే మంచి మంచి కథలు కానీ, భగవద్గీత కానీ, లేకపోతే రాముని గురించి కానీ, హనుమంతుని గురించి కానీ కథలు ఇలాంటివి అయితే చెప్పి వాళ్ళని అయితే పెంచండి. సోషల్ మీడియా అండ్ గ్యాడ్జెట్స్ నుంచి వాళ్ళని అయితే ప్లీజ్ పక్కన పెట్టేయండి. వాళ్ళనైతే గ్యాడ్జెట్స్ కానీ సోషల్ మీడియా వరకు రానివ్వద్దండి. అండ్ ఇంటర్నెట్ కూడా అస్సలు వాడనివ్వద్దండి. ఎందుకు అంటే చాలామంది పిల్లలు అయితే చెడిపోతున్నారు కాబట్టి ఇంటర్నెట్ కానీ, సోషల్ మీడియా కానీ అండ్ గ్యాడ్జెట్స్ కానీ, ల్యాప్టాప్స్ కానీ ఏవి వాళ్ళ వరకు రాకోకుండా చాలా నీట్గా, క్లీన్గా పెంచాలని అయితే నేనైతే కోరుకుంటున్నాను. ప్రతి ఒక్క సిస్టర్ని, ప్రతి ఒక్క మదర్ని, ఫాదర్ని, ఇంకా చాలామందిని, టీచర్స్ని, అందరినీ నేను కోరేది ఏమి అంటే పిల్లలని చాలా బాగా అయితే పెంచడం అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ వాళ్ళకి మంచి మంచి కథలు, మంచి మంచి రాముడి కథలు ఇలాంటివి అయితే చెప్పి పెంచండి. గ్యాడ్జెట్స్కి దూరంగా పెట్టండి.